కోడ్ సెక్షన్ 64 నేర శిక్షా స్మృతి 64 ప్రకారం కోర్టుకు పనిష్మెంట్ వేసే అధికారం ఉంది. ఎవరైనా నేరస్తుడు కోర్టుకు ఏదైనా కేసులో పోలీస్ తరపున కానివ్వండి, ఇంకా ప్రైవేట్ కంప్లైంట్ కానివ్వండి, వాళ్ళ మీద నేరారోపణ చేసినప్పుడు కోర్టుకు రావడం అయితే జరుగుతుంది. ఆ ముద్దాయిలకు ట్రయల్ జరిగిన తర్వాత లేదా ఆ నేరము చేశావా లేదా అని మేజిస్ట్రేట్ గారు వాళ్ళని ఎగ్జామినేషన్ సందర్భంలో వివరించి చెప్పడం జరుగుతుంది. నీ మీద పలాని వాళ్ళు తిట్టారని, వివిధ రకాల బూతులతో తిట్టావని కేసు పెట్టారు, అది నిజమా అబద్ధమా అని అడగడం జరుగుతుంది. అట్లా అడిగినప్పుడు మీరు అంటే ఇక్కడ ఆ క్లయింట్ అడ్మిట్ చేసినట్లయితే, ఒప్పుకున్నట్లయితే దాన్ని అడ్మిషన్ అని అంటాము. కోర్టు ఆ ముద్దాయి ఆ నేరం చేసిండని తనకు తానుగా ఒప్పుకున్నందుకు గాను ఆ నేరారోపణ చేయబడిన సెక్షను ప్రకారము ఎంత శిక్ష వేయవచ్చును లేదా ఫైన్ వేయవచ్చునా అని కోర్టు నిర్ణయించుకొని చిన్న చిన్న నేరాలకైతే ఓన్లీ ఫైన్ వేస్తారు. యాక్చువల్గా పనిష్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది? జైలు శిక్ష మరియు ఫైన్ ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ జైలు శిక్షే ఉంటుంది, లేదా ఓన్లీ ఫైన్ కూడా వేయవచ్చు. అంటే మేజిస్ట్రేట్ గారికి లేక ఆ సంబంధిత జడ్జి గారికి ఆ నేర ఆరోపణని బట్టి, ముద్దాయి చేసిన నేరాన్ని బట్టి జైలు శిక్ష మరియు ఫైన్ వేయవచ్చునా అని ఆలోచించి, నేరము తీవ్రమైనదైనప్పుడు జైలు శిక్షతో పాటు ఫైన్ కూడా వేస్తారు. నేరాలు చిన్నవైనప్పుడు ఓన్లీ ఫైన్ మాత్రమే వేయడం జరుగుతుంది. ఈ సెక్షన్ 64 ప్రకారము ఫైన్ వేసినప్పుడు ఆ ముద్దాయి ఫైన్ కట్టుకున్నట్లయితే వెంటనే ఆ ముద్దాయిని రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇన్ కేస్ ఆ ముద్దాయి ఫైన్ కట్టనట్లయితే కోర్టు వారు ఇన్ డిఫాల్ట్ ఆఫ్ ఫైన్ కోర్టు ఎన్ని రోజులు కానీ ఎన్ని నెలలు కానీ ఆ ఫైన్ చెల్లించినందుకు శిక్ష వేయాలో కూడా ముద్దాయికి చెప్పడం జరుగుతుంది. సపోజ్ 1000 రూపాయలు కోర్టు వారు వాళ్ళు చేసిన నేరానికి ఫైన్ వేస్తే ఆ 1000 రూపాయలు కట్టకపోతే ఒక నెల రోజులు జైలు శిక్షకు వెళ్ళాల్సి ఉంటుంది అని ముద్దాయికి చెప్పడం జరుగుతుంది. ఆ ఫైన్ కడితే ఈ జైలు శిక్ష ఉండదు. అందుకని ఫైన్ కట్టలేకపోతే ఎంత జైలు శిక్ష పడుతుంది, కట్టలేకపోతే కంపల్సరీ జైలుకు పోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. అందుకని క్లయింట్స్ ఎవరైనా ఫైన్ పడే కేసులలో ఫైన్ ఎంత ఉందో అవి తీసుకొచ్చుకొని కోర్టులో కట్టుకున్నట్లయితే జైలుకు పోకుండా వెంటనే రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జూనియర్ అడ్వకేట్స్ కానివ్వండి, ముద్దాయిలు కానివ్వండి, కేసులలో ఉన్నవాళ్ళు అర్థం చేసుకొని ఫైన్ పడ్డట్టయితే వెంటనే కట్టుకోవాలనేది
అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫైన్ కట్టలేకపోతే జైలుకి వెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కోర్టుకు వచ్చేటప్పుడు ఫైన్ కడితే నేను వెంటనే కట్టాలి అని ఆలోచన చేసుకోండి. ఫైన్ కూడా తీసుకొని వచ్చి కట్టుకున్నట్లయితే ఏ ఇబ్బంది ఉండదు, వెంటనే రిలీజ్ అవుతారు. లేకపోతే అమౌంట్ అప్పటికప్పుడు మీరు వెతుక్కున్నట్లయితే ఎవరు మీకు ఇవ్వరు, జైలుకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మీకు అంత అర్థమయ్యేలాగా చెప్పాను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.